సీతనపల్లి గ్రామంలో వైన్ షాప్ ఉండొద్దంటూ వైన్ షాప్ ముందు నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని మార్ష్ గ్రామంలో వైన్ షాప్ వద్దంటూ గ్రామస్తులు వైన్ షాప్ ముందు నిరసన చేపట్టారు. పెడన నియోజకవర్గం కొత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో మద్యం షాపును ముట్టడించారు మహిళలు. తమ గ్రామంలో మద్యం దుకాణం ఉండటం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని, గృహ కలహాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని, మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి మద్యం షాపును తాత్కాలికంగా నిలిపివేశారు. మరి మగవాళ్ళ వరకు వెళ్ళిందండి, వాళ్ళు వచ్చారండి, అయినా ఓపెన్ చేశారు. ఇప్పుడు మరి మాకు చాలా ఇబ్బంది అండి. ఇంటి పక్కనేనండి అసలు. మరి మేము పనికి వెళ్తామండి, వచ్చే దారేనండి ఇది. మన ఫస్ట్ రోజు అండి ఎంబీ ఆఫీస్ కూడా ఒక అతను తోట పాత వచ్చింది, రావడం వస్తూ ఉంటుంది, తూర్పాత వచ్చారండి. మరి మాకైతే మరి వేసేయాలని అనుకుంటున్నాం. మరి మీరు మరి ఎవరికి పెద్దవాళ్ళు అందరికీ ఎన్ని వరకు వెళ్ళి చెప్పి మరి మాకు ఏదైనా తీసేసి ఇబ్బంది లేకుండా చేయమని మరి రోడ్డు అయితే కూడా వాళ్ళు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుందండి. వాళ్ళు మేము కూడా వాళ్ళ మా మీద వెళ్తాం, మేము వాళ్ళ మీద వెళ్తాం కూడా తెలుస్తుందండి. నైట్ టైం అయినా పడుకునే టైం మరి ఎక్కడెక్కడ గోతులండి. మరి మరి వెంటనే తీసేయాలండి మరి షాప్. అంటే మేము ఆడవాళ్ళం ఇక్కడ ధర్నా చేస్తామండి. పిల్లలు ఉన్నారండి ఖాళీ మా పాప అండి. మరి మాకైతే సీతనపల్లి మండలం సీతనపల్లి గ్రామంలో హైవే రోడ్డు పక్క నుంచి ఊళ్ళోకి వచ్చే దారిలోని పోలీస్ స్టేషన్, మండల ఆఫీసు, ప్రతి ఆఫీసు మా ఊళ్ళో ఉంది. 60 ఎకరాల చెరువు ఉంది, ఇదే నాటుకుంది. 60 ఎకరాల చెరువు ఉంది. మాకు కనీసం ఊళ్ళోకి బస్సు దిగి ఆడపిల్ల మాకు ఈ బ్యాందీ కొట్టు మాకు అసలు రక్షణగా లేదండి. తీసేయాలి అసలు. రోడ్లే కూడా మేము ఏనాడు ఊళ్ళో ఆడవాళ్ళు ధర్నాకు రాలేదండి. కానీ డ్రైనేజీ కానీ మంచినీళ్ళు 60 ఎకరాలు చెరిపించి మాకు వాటర్ లేకుండా మేము వాటర్ కొనుక్కుంటామే. కానీ ఏ రోజు వాటర్ కావాలని మేము రోడ్డు ఎక్కలేదు. ఈ రోజు రోడ్డు ఎక్కేప్పుడు రేపు వచ్చి మా పిల్లలు, మా భావి తరాల పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లలు మేము కాపాడలేదు. బాధ్యత మాది కాబట్టి మేము ఇవాళ రోడ్డు ఎక్కాము. మాకు ఈ షాప్ వచ్చి ఈ షాప్ తీసి ఎక్కడైనా బయట ఎక్కడైనా మార్చుకోమనండి. వర్షం పడుతుంది, ఒకరు వెళ్ళిపోతున్నారు. ఎవరు నెలదని చెప్పి చెప్పండి. వాళ్ళు ఉంటేనే ఎక్కువ జరుగుద్ది ఇక్కడ. ఇది ఒకటి ఇచ్చారు మా ఊళ్ళోని. నాకైతే ఇది వద్దండి. మాకైతే తీర్చేసి మార్చుకోండి. మాకు ఈ మా ఊరు మా తాత ఉంటారు ఏనాడు లేదు. ఇవాళ మా గ్రామం అందరూ మా దరిద్రం, మా పాపము చదివి మా అందరూ మా ఇది వచ్చింది. మాకొద్దు ఆడవాళ్ళ పర్మిషన్ లేదు, ఏమీ లేదు. రావాలంటే 10 అడుగులే ఊరు నుంచి ఇక్కడ దాకా. ఇక్కడి నుంచి మేము నడవాల్సింది 30 అడుగులు నడాలి. ఈ 30 అడుగులు నడాలి. ఏదంటే చేస్తాడో తెలియదు, ఏంటో తెలియదు. మాకు ఎటువంటి పరిస్థితులు మాకు వద్దండి. ఇది వద్దని ధర్నా దిగాము. ఇవాళ ఇది ఒకటి సాయం చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిందంటే మాకు ఎన్నో తరాలు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎప్పుడు ఏనాడు లేని ఈనాడు వచ్చిందని మాకే సిగ్గుగా ఉంది ఆడవాళ్ళకి. ఏదైనా సరే ఊళ్ళో ఏదో మారిపోతే ఎలాగనుకుంటే కాదు. మా గ్రామంలో మేము మాట్లాడుకుంటూ వచ్చాము. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వచ్చి సంతకాలు పెట్టుకుని అన్ని చేశారు. 4-5 రోజులు ఈ మారిపోయి వైన్ షాప్ సిద్ధం చేశారు. మేము పొద్దున వచ్చేటప్పుడు 10 మంది 15 మంది అయితే షాప్ లో కొనుక్కుంటూ వచ్చారు. ఇంకా పొద్దున్న ఇదే వరుసండి. నడవాలంటే మాకు 60 ఎకరాలు చెరువు ఉందండి. 60 ఎకరాలు చెరువు ఉంది. రేపు పొద్దున ఎవడన్నా చేసి అందులో పడేసి ఎవడ బాధ్యత కట్టాలి. 2 నెలలకి 10 లక్షలు కట్టాలి. నెలకి 5 లక్షలు ఫీజు కట్టాలి. వాళ్ళకి వ్యాపారం చేసినా చేయకపోయినా మన ఫీజు కట్టేయాలి గవర్నమెంట్కి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మాలంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పెట్టింది చూసారు కదా, అక్కడ పెట్టారు స్కానింగ్. ఇప్పుడు మొంత వరకు మామూలుగా అమ్మేసేవారు ఇలాగా. అలా కాదు, ప్రతి బాటిల్ని తీసుకొని ఆ మొబైల్ యాప్లో యాప్ పెట్టారు. యాప్లో పెట్టి ఆ స్కాన్ చేస్తే రికార్డ్ అయిపోతుంది. అక్కడే ఆ షాప్లో కూర్చొని స్కాన్ చేస్తేనే అది రికార్డ్ అవుతుంది. దాని ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది.
ఇది ఒరిజినల్ మద్యం నకిలీ మద్యం కాదని తెలుసుకోవడానికి వీలుగా ఈ యాప్ తీసుకొచ్చారు. వాళ్ళు ప్రజలు కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ దాని లాస్ వస్తుందని చెప్పేసి కుర్తివెన్లో మార్చుకుందామని చెప్పి ట్రై చేశారు. అటువైపు వెళ్తే అటువైపు వద్దని చెప్పారు. కాబట్టి సిరినపల్లిలో పెట్టారు షిఫ్టింగ్కి. అయితే ప్రభుత్వ నిబంధనలు ఎక్సైజ్ కొన్ని రూల్స్ ఉంటాయి. గుడి బడి హాస్పిటల్ అటువంటి 100 మీటర్ల లోపల ఉండకూడదు, హైవేకి 220 మీటర్లు దాటి ఉండాలని చెప్పి ఆ రూల్ ప్రకారం అయితే ఇది ఉంది కాబట్టి గత 1వ తారీఖున మాకు ప్రపోజల్ వస్తే మేము పంపించేసాము. 17వ తారీఖున షిఫ్టింగ్ ఆర్డర్ వచ్చేసింది శాంక్షన్ నుంచి. తర్వాత మీరు 19వ తారీఖు దీపావళి రోజున ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వచ్చింది మనకి, ఇలాగా ప్రజలు అభ్యంతరం పెడుతున్నారండి ఆపండి కొంచెం అంటే ఒక 3 రోజులు ఆపాం. మళ్ళీ నిన్న మొదలుపెట్టిన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన రోజు కూడా ఆ రోజు మీకు లెటర్ ఇచ్చారండి? ఇచ్చారు నాకు. ఆ రోజునే ఇచ్చాము. ఆ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకెళ్ళి మన సూపరింటెండెంట్ అందరూ మాట్లాడద్దు, సమస్య తీరాలంటే. మీరు నా మీద నేను ప్రభుత్వ ఉద్యోగిని అంతేగాని నేను మీలాంటి మనిషి, నాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మాకు ఏంటంటే రూల్ ప్రకారం ఉందా లేదా అని చూడడం వరకు బాధ్యత. ఇప్పుడు రూల్ ప్రకారం ఉంది కాబట్టి ఇచ్చేసారు. మీరు రిప్రజెంట్ చేశారు, ఆప్ చేయించారు. దీని ప్రకారం ఏంటి మన సూపరింటెండెంట్ గారికి లెటర్ పెట్టేసి ఇలాగ బంద్ చేయిస్తారని చెప్పేసి రేపు పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు అది. వీళ్ళు ఏమంటున్నారంటే అది అధికారపరంగా. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఆల్రెడీ 2వ సారి మార్చుకున్నాము, వెంటనే ఈరోజు ఆపేస్తే లైసెన్స్ ఫీజు కట్టుకోవాలి కదా, మాకు కొన్ని రోజులు టైం ఇవ్వాలంటే ఎంతో కొంత టైం ఇస్తే మేము ఇంకో సూటబుల్ ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాము షిఫ్టింగ్కి. ఈ ఊళ్ళో ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. ప్రజలకు వ్యతిరేకంగా ఎవ్వరు ఏం చేయలేరు. మాకు 10 రోజుల్లో ఎంతో టైం ఇవ్వండి. మేము అంటే సమస్య అన్నది ప్రతి గ్రామానికి ఉంటుందండి. దాని ప్రకారం సెటిల్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే మీరు చెప్తుంది ఏంటంటే దారి అని అంటున్నారు. ప్రతి ఊరికి దారి. ఇప్పుడు మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఊరు మధ్యలో పెట్టుకోకూడదు. ఊరి మధ్య అంటే చెప్పాను కదా నిబంధనలు. ఆ నిబంధనలు ప్రజలు వ్యతిరేకంగా అవి కూడా చెప్పాలి. అది 260 మీటర్లు. కొలతలు వేసుకోకుండా కళ్ళు మూసుకొని ఇచ్చాను. రేపు పొద్దున్న మీతో నేను మాట్లాడలేను కదా. అదే సార్, మీరు కొలతలు వేసుకుని ఇచ్చినా అవి కూడా కన్సిడర్ చేయాల్సింది. కన్సిడర్ చేయడం అంటే నిబంధనలు అనుగుణంగా చేశారు మీరు. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం చేశారు. ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి అది ఆఫీసుల దృష్టిలో తీసుకెళ్ళాము. వారేమో లైసెన్స్ తోటి చెప్తా ఉన్నారు. అది అంటే మేజర్ పేరు వైజీవి రమణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బంటుమిల్ ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషను. ఇటీవల చింతపండాకలో ఉన్న హెప్సీ వైన్స్ అండ్ షాప్ వారు వాళ్ళు షాపు షిఫ్టింగ్ కోసం అప్లికేషన్ చేస్తే మాకు పరిశీలనకు వచ్చింది. పరిశీలన కోసం సీతనపల్లి గ్రామంలో పెట్టుకుంటామంటే ఈ ప్రెమిసెస్ చేసి ఎక్సైజ్ రూల్స్కి అనుకూలంగా ఉంది కాబట్టి షిఫ్టింగ్ కోసం ప్రపోజల్స్ని మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కమిషనర్ గారి నుంచి షిఫ్టింగ్ ఆర్డర్స్ వచ్చింది 17వ తారీఖున. వస్తే వీళ్ళు షాపు 2 రోజుల క్రితం ఓపెన్ చేసి రన్ చేస్తుంటే ఈరోజు ప్రజలు వచ్చి ఇక్కడ షాప్ ఉండడానికి వీలేదని చెప్పేసి ధర్నా చేయడానికి చేశారు. ప్లస్ టెంట్ వేసి వ్యతిరేకత తెలియజేశారు, అభ్యంతరాలు తెలియజేస్తే మేము ఉన్నతాధికారులతో మాట్లాడితే ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి పై వారి దృష్టిలో చెప్పి షిఫ్టింగ్ వాళ్ళని ఇంకో ప్లేస్ చూసుకోమని చెప్తామని చెప్పారు. ఇది అంటే ప్రభుత్వ నేషనల్ హైవేకి అయితే 220 మీటర్ల లోపు ఉండకూడదండి. ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ గుడ్లకు కానీ మనకి 100 మీటర్ల లోపల ఉండకూడదండి. ఇవి దాటే ఉన్నాయి. 100 మీటర్లు దాటి స్కూల్ పిహెచ్సి ఉంది, అది 100 మీటర్లు దాటే ఉంది. హైవే కూడా 220 మీటర్లు దాటి ఉంది కాబట్టి మేము నిబంధనలకు అనుగుణంగా ఉంది కాబట్టి దీన్ని సిఫార్సు చేయడం జరిగింది. దాని ప్రకారం షిఫ్టింగ్ ఆర్డర్స్ వచ్చింది. ఎక్సైజ్ రూల్స్కి అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ ప్రజల ఆగ్రహం వాళ్ళకి అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. అంటే గవర్నమెంట్
కార్యాలయాలు పక్కనే ఉన్నాయి, హాస్పిటల్ కూడా ఉంది. స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, బయట పనులకి వెళ్ళాలన్నా, బస్సులకి వెళ్ళాలన్నా మహిళలకి, స్టూడెంట్స్కి ఏమంటారు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇక్కడ తీసేయాలని వాళ్ళు కోరారు. అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. అది లేదండి, పంచాయతీ యొక్క ఏమంటారు అది అనుమతి అక్కర్లేదండి. ఇది రూల్ ప్రకారం షెడ్యూల్ ఏరియాలో అయితే తీసుకోవాలి, కానీ ఈ మామూలు ప్లేసుల్లో అక్కర్లేదండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.